ఇవాళ వచ్చినటువంటి పేపర్లో రాసినటువంటి ఆ హెడ్లైన్స్ దాంట్లో ఉన్నటువంటి మ్యాటర్స్ అని డిస్కస్ చేసేటువంటి టైం ఇది. రైట్, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ సాక్షి. విజయాన్ని వదిలేశారు. రెండో టీ20లో భారత్పై 3 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా. ఐపీఓలో లక్ కుదరాలంటే కిటుకులు తెలియాలి, ఒకటికి మించిన దరఖాస్తులతో అవకాశాలు పెంపు అంటూ చూస్తూ ఉన్నాం. బట్ ఐపీఓలో ఎప్పుడైతే ఐపీఓ రిలీజ్ అయిందో ఆ టైంలో లక్ లాంటి వాటి సంగతి నాకు తెలియదులే, కానీ ఆ సంస్థ యొక్క ఇన్ డీటెయిల్స్ లాస్ట్ 5 ఇయర్స్గా ఎలా పర్ఫామ్ చేసింది, రానట్టు 5 ఇయర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేటువంటిది, అంటే ఫినాన్షియల్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఆ సంస్థకి మార్కెట్లో ఉన్నటువంటి బ్రాండింగ్ ఏంది తెలుసుకొని అప్పుడు ఆ లక్ ప్రయోగాలు చేయండి. 13,000 నుంచి 15,000 రూపాయలు మినిమం ఒక లాట్ ఉంటుంది. ఆ లాట్స్ మీరు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త ఆలోచించుకొని తీసుకోండి. అప్పులు చేసి మాత్రం స్టాక్స్లో ఐపీఓస్లో డబ్బులు పెట్టొద్దు. ఇది ఒకటి చిన్న సలహా అంతే, ఫ్రీగా ఉంది కదా అని. ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్. ఖలిస్తానీ ఉగ్రవాది అర్ష్ దల్లాను కెనడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఎఫ్కు తాత్కాలిక చీఫ్గా దల్లా కొనసాగుతున్నాడు. ఇప్పటికైనా అంటే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదులు కావచ్చు, ఖలిస్తానీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క అరెస్టులు కావచ్చు, ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా, ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా చాలా పెరగబోతాయి. అఫ్కోర్స్ 17th ఆయన ప్రమాణ స్వీకారం, అప్పటిదాకా జో బైడెనే అమెరికన్ ప్రెసిడెంట్. కాశ్మీర్లో ఉగ్ర కాల్పులు. జమ్మూ కాశ్మీర్లోని భర్త్ లోయ వద్ద ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక సైనిక అధికారి వీరమరణం పొందగా 3 జవాన్లు గాయపడ్డారు. ఏదో ఈ మధ్య కాలంలో మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి కాశ్మీర్ లోయలో ఉగ్ర దాడులు అనేటువంటి. మరి దాని కట్టడికి ఏ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత హోమ్ అఫైర్స్ చర్యలు తీసుకుంటారనేటువంటి చూడాల్సినటువంటి అంశం. నేడు సిజేఐ ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనదర్ ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్ జస్టిస్ డివై చంద్రచూడ్ తర్వాత వస్తున్నటువంటి ఆయన పొజిషన్ని భర్తీ చేయబోతున్నటువంటి వ్యక్తి ఈయన సంజీవ్ ఖన్నా గారు. ఆయన గురించి వేరే పేపర్లు ఇంకా ఇన్ డీటెయిల్ రాశారు, దాంట్లో చూద్దాం. ఆ వర్గాల మధ్య చిచ్చుకుట్ర. దేశంలో ఎస్సీ ఎస్టీ ఓబీసీల మధ్య చిచ్చు పెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధాని మోదీ ఆరోపించారు. ఇక్కడ నేను ఒక మాట చెప్తా భారతదేశ ప్రజలకి, ఒకటే మాట, హిందీలో ఒక్క మాట చెప్తా. కటేంగే బటేంగే తో కటేంగే. ఈ మాట గుర్తుపెట్టుకోండి. భటేంగే తో కటేంగే అంటే విభజించబడ్డావా నిన్ను కంప్లీట్గా ఖతం చేస్తారు. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైతే కులగణన అనేటువంటి అంశాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం మీకు అర్థమవుతుంది. ఇక దీన్ని బట్టి నేను ఎక్కువ చెప్పా. ఇది రక్తబంధమే. బాల దినోత్సవం నేపథ్యంలో హైదరాబాద్లోని తలసేమియా సికిల్ సెల్ సొసైటీకి బాల తారలను తీసుకువెళ్ళింది. సాక్షి బాలతారలు మోక్షజ్ఞ, తనస్వి, అనన్యలు తలసేమియా బారిన పడిన చిన్నారులు ఆత్మీయంగా పలకరించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపారు. ఆ డీటెయిల్స్ అన్ని ఇన్సైడ్ అన్నట్టుగా చూస్తాను. రైట్, ఇంకా మెయిన్ న్యూస్కి వెళ్ళిపోదాం. అదే దుర్మార్గం. ఆగని తప్పుడు కేసులు, వేధింపులు, అరెస్టులు. మరో కేసు మోపి ఇంటూరి రవికిరణ్ మళ్లీ అరెస్ట్. సజ్జల భార్గవరెడ్డి మరో 2 పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ కేసు. 2 ఏళ్ల క్రితం కార్టూన్ ఫార్వర్డ్ చేశారని భీమవరంలో మురళీకృష్ణ అరెస్ట్. తెలంగాణకు చెందిన బద్దం అశోక్ రెడ్డిపై మంగళగిరిలో కేసు, అరెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 13 కేసులు నమోదు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్షగట్టిన సర్కార్. ప్రశ్నించిన వారందరినీ పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్తున్న వైనం. పలు చోట్ల కుటుంబ సభ్యులకు ఆచూకీ కూడా చెప్పని పోలీసులు. ఎవరు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ ఫిర్యాదులు. మరో ఆలోచన లేకుండా కేసులు కడుతున్న కాకీలు అంటే చూస్తూ ఉన్నాం. ఇగో ఇంటూరి రవికిరణ్ పెట్టినటువంటి పోస్ట్. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలనలో రోడ్డు మీద రత్నాలు పోసి అమ్మేవారని విన్నాం. చంద్రరాయల పరిపాలనలో రోడ్డు మీద పసిపిల్లలతో మద్యం అమ్మటం చూస్తున్నాం. కూటమి ప్రభుత్వ పాలనను ప్రశ్నిస్తూ ఇంటూరి రవికిరణ్ చేసిన పోస్ట్ అంటూ చూస్తున్నాం. ఇన్ డీటెయిల్డ్గా అంటే పేపర్ అనేటువంటిది, అంటే ఏ పేపర్ ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇన్ డీటెయిల్డ్గా క్లియర్గా అప్పుడు వాళ్ళు ఒకరి మీద బురద చల్లారు, ఇప్పుడు ఇంకోరి మీద బురద చల్లుతూ ఉన్నారు. ఏదేమైనా ఒకటైతే వాస్తవం ఏంటంటే ప్రజలు నిజాలని గుర్తెరిగి వాళ్లే చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోర్ట్లు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తూ సీ ప్లేన్తో నాటకాల. చంద్రబాబు నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. బాబు బిల్డప్కు ఎల్లో మీడియా డప్పులు. ఇదంతా చూస్తుంటే పిట్టల ద్వారా డైలాగులు గుర్తొస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 13,254.05 కోట్లతో 3 పోర్ట్ల నిర్మాణం, 8,480 కోట్లతో అత్యాధునిక వైద్యం, కొత్తగా 17 మెడికల్ కాలేజీలు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ రంగంలో ఇన్ని పెట్టుబడులు ఎప్పుడైనా పెట్టారా? ఇవన్నీ ప్రత్యక్ష సాక్షులుగా రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు లేవా? ఈ ఆస్తుల విలువ భవిష్యత్తులో లక్షల కోట్లు కాదా? ఇదంతా అభివృద్ధి కాదా? సంపద సృష్టి కాదా? వీటిపై స్కామ్లు చేస్తూ మీ మనుషులకు తెగనమ్మడం సంపద సృష్టించడమా? స్కూళ్ళు, మెడికల్ కాలేజీలు, పోర్ట్లు లేకుండా చేస్తూ విన్యాసాల. ప్రజల ఆస్తులను వారికి కాకుండా చేసే దుర్మార్గపు చర్యలు ఇవి.
వీటిపై ప్రజల్లో చర్చ జరగకూడదనే స్క్రీన్ ప్లేతో పబ్లిసిటీ స్టంట్. ఈ దుర్మార్గపు చర్యలను ప్రజలు ఎండగడతారు, ప్రభుత్వాన్ని నిలదీస్తారు. జగన్మోహన్ రెడ్డి అడిగినటువంటి ప్రశ్నల్లో నాకు తెలిసి ఎలాంటి డౌట్లు అయితే నాకు కనబడలేదు, అంటే నాకు ఫర్ మీ పర్సనలీ. అయితే ఇక్కడ చాలా న్యూట్రల్గా చూస్తే ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేసిన ఒక్కొక్క ప్రశ్న మీద ఈ ప్రస్తుత ప్రభుత్వం శ్వేతపత్రం కనుక రిలీజ్ చేసి ధైర్యం వాళ్ళ దగ్గర ఉండుంటే, ఒకవేళ వాళ్ళు శ్వేతపత్రం కనుక రిలీజ్ చేస్తే చాలా క్లారిటీగా, అంటే ఇటు జగన్మోహన్ రెడ్డి తప్పు మాట్లాడుతున్నాడా లేదంటే ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో అది తప్పు మాట్లాడుతూ ఉందా అనేటువంటిది ప్రజల ముందుకు స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇక్కడ సమాధానం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కొన్ని క్వశ్చన్స్ వేశాడు, దానికి సమాధానం ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక చెప్పినట్టయితే దీంట్లో ఈయన మెన్షన్ చేసినట్టుగా ఈ 13,000 కోట్ల రూపాయలతో 3 పోర్ట్ల నిర్మాణం కావచ్చు, లేదంటే ఈ 8,480 కోట్లతో అత్యాధునిక వైద్యం, కొత్తగా మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నిటి డీటెయిల్స్ అనేటువంటిది బయటికి రావాలి. అంటే ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకొని పోస్తూ ఉన్నారా ఇక్కడ, లేదు అంటే ప్రజలకు మంచి జరిగే విధంగా రెండు, అంటే గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ పనిచేస్తూ ఉన్నాయా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం వీళ్ళే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. ప్రతి ఆడపిల్లకు రక్షణ కల్పించడం సాధ్యం కాదు. విద్యార్థినులు, మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలి. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త వక్రీకరించి రాసినట్టుంది ఇక్కడ. అయితే కళ్యాణ్ చెప్పినటువంటి వ్యాఖ్యలని ఖచ్చితంగా ఒక రకంగా మనం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ప్రభుత్వమే కదా ప్రజలకు రక్షణ కల్పించాలి, మీరు మాకు రక్షణ కల్పిస్తారన్నందుకే కదా మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టామనేటువంటి మాట ప్రజల సైడ్ నుంచి వినిపిస్తూ ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా చెప్పడం, అందరినీ కాపాడడం సాధ్యం కాదు అని చెప్పడం ఏదైతే ఉందో, ఆయన నిజంగా చెప్పాడా లేదా అనేటువంటిది ఇంకేదైనా పేపర్లో రాస్తే మనం మాట్లాడదు. కానీ ఇక్కడ ఉన్నదాన్ని మాత్రం చిన్న మాటలో ఒక మాట నేను చెప్పేస్తాను. ప్రజలు కూడా తమ యొక్క సేఫ్టీని వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఫస్ట్ థింగ్ ఫస్ట్. రెండోది, ప్రభుత్వం నిజంగా బాధ్యతనెరిగి గుర్తెరిగి చాలా ప్రాపర్ చర్యలు తీసుకుంటే, అంటే ఎవడైనా తప్పు చేస్తే వాడి మీద కఠిన చర్యలు తీసుకొని కేవలం లోపలేసి పోక్సోలు పెట్టో, లేదో అంటే రేప్ కేసులు పెట్టో, బిఎన్ఎస్ సెక్షన్ 116, 115 లాంటివి పెట్టి లోపలేయడం ఒకటే కాదు. ఖచ్చితంగా అలాంటి సరైనటువంటి, అంటే ఖచ్చితంగా తప్పు ప్రూవ్ అయితే వీడే చేసేటువంటి ప్రూఫ్ కనుక ప్రభుత్వం దగ్గర ఉంటే, ఇరాన్, ఇరాక్, దుబాయ్ లాంటి దేశాల్లో ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలు ఇక్కడ కూడా అమలు చేయగలిగినట్లయితే ఖచ్చితంగా తప్పు చేసేవాడు 100 సార్లు ఆలోచిస్తాడు. ఇది గుర్తెరిగితే బాగుంటుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆలోచిస్తే బాగుండు అనేటువంటిది చిన్న సజెషన్ అంతే. నేటి నుంచి అసెంబ్లీ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం. ఎన్నికల హామీలు, సూపర్ 6, రెడ్ బుక్ అరాచకాలపై జనం ప్రశ్నిస్తూ ఉండటంతో డైవర్షన్ రాజకీయాల లక్ష్యంగా కూటమి సర్కార్ అజెండా. నేను వాట్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ పార్టీ మెంబర్స్, ఎమ్మెల్యేలు అందరినీ ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే, ఎమ్మెల్సీలను కూడా శాసన మండలి, శాసనసభ 2 చోట్ల ఉన్నారు కాబట్టి శాసనసభలో ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్సీపీ తరపున గెలిచారో అందరూ ఈ యొక్క అసెంబ్లీ టైంలో వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిందిగా ప్రజల తరపున నేను కోరుతా ఉన్నా. సో దానివల్ల ఏమైపోతుంది, ప్రజలకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, వాళ్ళు ఒకవేళ కూటమి ప్రభుత్వం ప్రశ్నించేటువంటి అవకాశం ఇవ్వకపోతే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎగెనిస్ట్గా నిలబడుతుంది, కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం ఎవరు కోటేయాలనేటువంటి క్లారిటీకి ఇప్పటి నుంచే వస్తారు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామస్థాయి వార్డు మెంబర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. కాబట్టి గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో, తర్వాత ఇటు ఎమ్మెల్సీ కౌన్సిల్లో కూడా ఉంటే మంచిది అనేటువంటి నా ఉద్దేశం అంతే. దానివల్ల ఏమైపోతుంది, గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే బాధ్యతగా ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక క్లారిటీ ప్రజల్లో కూడా వెళ్ళిపోతుంది. అది వెళ్ళాలంటే వీళ్ళంతా ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలి. తలసరి ఆదాయంలో విశాఖ 1, 2వ స్థానంలో కృష్ణ, 3లో ఏలూరు, చివర్లో అల్లూరు జిల్లాల పెంపు తర్వాత తొలిసారి తలసరి ఆదాయం లెక్కింపు 2022-23కు సంబంధించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ వెల్లడి అంటే చూస్తా ఉన్నాం. ఈ డీటెయిల్ 14th పేజ్లో ఉంది. రైట్, నెక్స్ట్ పేపర్. దిశ, మహిళలకు నెలకు 3,000 బస్ జర్నీ ఫ్రీ, నిరుద్యోగులకు 4,000 భృతి, రైతు ఆత్మహత్యల నివారణకు కమిటీ, మహారాష్ట్రలో ఎంవీఏ మేనిఫెస్టో రిలీజ్ అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంవీఏ అంటే నేను మొన్న ఐ థింక్ సాటర్డే రోజు మహావికాస్ అఘాడి అలాగే మహాయుతి ఈ 2 కూటములకు సంబంధించినటువంటి వాళ్ళు ఎన్ని ప్రామిసులు చేశారు ఏంటి అనేటువంటి మన ఛానల్లో బీఆర్కే న్యూస్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మహావికాస్ అఘాడి మహాయుతికి సంబంధించి ఎలక్షన్స్లో గెలిస్తే ఎవరు గెలవచ్చు, ఓడిపోతే ఎవరు ఎందుకు ఓడిపోవచ్చు, దాని వెనకాలన్నటువంటి బ్యాంకింగ్ ఏంటి అనేటువంటి దాని మీద చిన్న అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. స్పెషల్గా ఈ మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి నిరుద్యోగులకు 4,000 భృతి,
తెలంగాణలో ఇవ్వట్లేదు, రూపాయి ఇస్తలేరు. సేమ్ మహారాష్ట్రలో కూడా ఇవే ఫ్రీబీస్. ఈ యొక్క ఫ్రీ అనే పదాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఏ విధంగా దీన్ని కౌంటర్ చేసేందుకు బీజేపీ ముందుకెళ్తుంది అనేటువంటి చూడాలి. సో కాకపోతే ఒకటి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఎన్ని ఫ్రీబీస్ పెడితే అంత మనపైనే ట్యాక్సులు పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాలి. రైతుల ఆత్మహత్యల నివారణకు కమిటీ అంటున్నారు, ఇన్ని సంవత్సరాలుగా ఏం చేశారు అనేటువంటిది ప్రశ్న. మహారాష్ట్రలో ఎంవీఏ మేనిఫెస్టో రిలీజ్, అసలు చాలా 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 దారుణంగా అనిపించేటువంటి మేనిఫెస్టోలు చూస్తూ ఉన్నాం. రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రజలకి తమకై తాము డబ్బు సంపాదించుకొని తమకై తాము తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకునేటువంటి విధంగా ఏ ప్రభుత్వం ప్రజల వైపు ఆలోచించట్లేదు అనేటువంటి బాధ మాత్రం ఈ మేనిఫెస్టోలు వీళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి ఇవన్నీ చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. గెలిపిస్తే రైతులకు రుణమాఫీ, 25 లక్షల కొత్త ఉద్యోగాలు, విద్యార్థులకు నెలకు 10,000 రూపాయల ట్యూషన్ ఫీజు. అది ట్యూషన్ ఫీజు యాక్చువల్లీ ఇక్కడ 10,000 రూపాయలని రాశారు. వృద్ధాప్య పింఛన్ 2,100కు పెంచుతాం. మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో, మహాయుతి మేనిఫెస్టో అని చెప్పాలి. ఇక్కడ ఎంవీఏ అంటూ పైన మెన్షన్ చేసి మళ్ళీ ఇక్కడ ఓన్లీ బీజేపీ అని అంటారు ఎందుకు దీన్ని? ఇది మహాయుతి. బీజేపీ అండ్ కూటమి వచ్చేసి మహాయుతి, కాంగ్రెస్ అండ్ కూటమి వచ్చేసి మహావికాస్ అఘాడి అనే పేరుతో ఫైట్ చేస్తూ ఉన్నారు. 25 లక్షల కొత్త ఉద్యోగాలు కేవలం మహారాష్ట్రలో. ఇది విద్యార్థులకు నెలకు 10,000 రూపాయలు. నాకు తెలిసి ఇది ట్యూషన్ ఫీజుగా ఇస్తూ ఉన్నారు. అట్లే విద్యార్థులందరికీ కూడా కాదు, ఇది కేవలం 10 లక్షల మందికి, 10 లక్షల మంది విద్యార్థులకి. సో అట్లీస్ట్ ఈ విషయంలో విద్య గురించి, ఉద్యోగాల కల్పన గురించి, తర్వాత వృద్ధాప్య పింఛన్ 2,100 రూపీస్ పెంచుతాం అంటే ప్రస్తుతానికి 1,500 రూపాయలు వస్తుంది. ఈ విషయాలు మెచ్చుకోదగినాయి నిజంగా మేనిఫెస్టోలో. అయితే కానీ ఎంతవరకు వీటిలో సాధ్యపడేటువంటి ఉన్నాయి, ఎంతమందికి ఇస్తారనేటువంటి అంశాన్ని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఆలోచించాలి. రైట్. యువత నయా ట్రెండ్. గతంలో గోవా, అరకు, ఊటీ టూర్, ప్రస్తుతం ఆలయాలకు క్యూ, మారిన యాత్రల రూటు. నాకు తెలిసి ప్రస్తుత సమాజంలో నాకు ఈ యూత్నే చాలామంది అండి, ఈ యూత్ అంటే మళ్ళీ మనం అదే బ్యాచ్ కాబట్టి సరే, నాకు ఎవరిని చూసినా కానీ నిజంగా చాలా ఆనందం వేస్తుంది. కాశీ, అయోధ్య, పూరి, ఆ తర్వాత అరుణాచలం, తర్వాత కేదార్నాథ్ ఏదైతే చార్ధామం చేస్తారో ఇవి టెంపుల్స్ మీద ఈ మధ్య కాలంలో ప్రజలు స్పెషల్గా కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత అనేటువంటి చూసుకుంటే కోవిడ్ తర్వాత టెంపుల్స్కి వెళ్తున్నటువంటి యూత్ సంఖ్య పెరిగింది. పెద్దవాళ్ళ కంటే కూడా యూత్ చాలా పెద్ద ఎత్తున వెళ్తూ ఉన్నారు టెంపుల్స్కి. అండ్ దిస్ ఈజ్ వాట్ దిస్ కంట్రీ నీడ్స్. మన రూట్స్ మన యొక్క మూలాలు తెలుసుకోవడానికి గుళ్ళకి వెళ్తున్నటువంటి యువత ఏదైతే ఉందో ఐ రియలీ అప్రిషియేట్. సిజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణం నేడే. 2025 మే 13 వరకు జస్టిస్ ఖన్నా సేవలు. అంటే ఇక్కడ నుంచి మే అంటే ఒక 5 నెలలు, మేలో 13వ తేదీ వరకు, నవంబర్, డిసెంబర్ ఈ 2 అంటే కరెక్ట్గా 6 నెలల సమయం కోసం ఆయన సిజేఐగా ప్రమాణం చేయబోతున్నారు. 7 నెలలు, సారీ టు సే. ఆరిజోనాలోను ట్రంప్ విజయం, స్వింగ్ స్టేట్లలో క్లీన్ స్వీప్, రిపబ్లికన్ పార్టీ ఖాతాలో 312 ఎలక్టోరల్ ఓట్లు. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్ స్టాప్, ఘర్షణల ముగింపునకు మాస్టర్ ప్లాన్ ఉందన్న ట్రంప్. రష్యా సానుకూలత, ఉక్రెయిన్ ఆందోళన అంటూ కూడా చూస్తా ఉన్నాం. అయితే ట్రంప్ గెలిస్తే బాగా ఆనందపడ్డటువంటి దేశాల్లో రష్యా, భారత్ ముందుంటే, ఇజ్రాయెల్ కూడా, రష్యా, భారత్, ఇజ్రాయెల్ ముందుంటే ఏవైతే టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి కొన్ని దేశాలు ఉన్నాయో అన్నీ భయపడతా ఉన్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్ లాంటి దేశాలు. ఇరాన్ ఆర్ ఇరాక్కి సంబంధించి చాలా బాధపడేటువంటి ఒక వార్త ఒక పేపర్లో వచ్చింది. నేను దాన్ని చూపించేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను, బట్ దానికంటే ముందు ఇంకా కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది చూసి ఆ వార్త దగ్గరికి వెళ్దాం. నాకు తెలిసి ఆ విషయం తెలిస్తే మీరు కూడా బాధపడతారు. కేవలం 9 ఏళ్ళు, జస్ట్ 9 years, ఒక అమ్మాయికి 9 ఏళ్ళ వయసు వచ్చి ఆ పాప యొక్క తండ్రి ఒప్పుకుంటే చాలంట. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్, ఐల్ టెల్ యూ. సంక్షేమ పథకాల్లో కోతలుండవు, ఆందోళన వద్దు, అన్ని వర్గాలు సహకరించాలి. గోప్యంగా సర్వే సమాచారం. మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పట్టణంలో ఎన్యూమరేటర్తో కలిసి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాలు సేకరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే చూస్తూ ఉన్నాం. ఇంటింటి సర్వేపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికీ సంక్షేమ పథకాల్లో కోతలు ఉండవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సర్వేను పరిశీలించిన ఆయన ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే లేదా ఇంటింటి సర్వే లేదా అంటే కులగణన, ఏదైనా పేరు పెట్టుకోండి, ఈ కుల సర్వే అనో ఇంకోటో. నాకు ఒక పాయింట్ ఉంది. ప్రతి మతాన్ని ఎవరెవరైతే వాళ్ళకి సంబంధించినటువంటి మతాన్ని ఫాలో అవుతున్నారో దాంట్లో కూడా సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. క్రిస్టియన్స్లో 16, ముస్లిమ్స్లో 57, హిందూస్లో అయితే మనం చెప్పలేము అన్నున్నాయి.
సిక్స్ అండ్ జైన్స్లో కూడా ఉన్నాయి. కానీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు అని వీళ్ళలో ఉన్నటువంటి సబ్ క్యాస్ట్లను మాత్రమే మెన్షన్ చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఈసారి జరుగుతున్నటువంటి సర్వేలో. దెన్ వై మై ప్రశ్న ఇస్ వై మిగిలినటువంటి రిలీజియన్స్ని ఫాలో అవుతున్న వాళ్ళు సబ్ క్యాస్ట్లు ఎందుకు మెన్షన్ చేయట్లేదు? 57 ఉన్నాయి తెలుసా? 54 నుంచి 57 మధ్యలో ఉన్నాయి ముస్లిమ్స్లో సబ్ క్యాస్ట్లు. ఎంతమంది తెలిసింది? 16 నుంచి 18 ఉన్నాయి క్రిస్టియన్స్లో. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా, భటేంగే తో ఖటేంగే, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి ప్రతి హైందవుడు. స్పెషల్గా నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది వాళ్ళ కోసమే. అభివృద్ధిని చూసి కండ్లల్లో నిప్పులు, మేము చేస్తున్న డెవలప్మెంట్ను కొందరు ఓర్చుకోవట్లేదు, మా కాళ్ళల్లో కట్టెలు పెట్టే కుట్ర, అలాంటి వారు చరిత్రహీనులు అవుతారు. పాలమూరు వల్లే కేసీఆర్ 2 సార్లు సీఎం, 10 ఏళ్లలో ఆయన చేసింది శూన్యం. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు సర్కారు భగీరథ ప్రయత్నాలు, త్వరలోనే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలు పూర్తి, మన్యంకొండ కురుమూర్తి ఆలయాల అభివృద్ధి చేస్తాం, అధికారులు నివేదికలు తయారు చేయండి. కురుమూర్తి బ్రహ్మోత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కురుమూర్తి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న సీఎం మంత్రులు అంటూ చూస్తూ ఉన్నాం. అప్రిషియేట్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు గుళ్ళోకి వెళ్ళడం, కురుమూర్తి దేవాలయాన్ని, అదేవిధంగా ఇంకో దేవాలయం ఏమన్నాడు, మన్యంకొండ కురుమూర్తి ఆలయాలు అభివృద్ధి చేస్తామనేటువంటి మాట అన్నారు. మన్యంకొండ డెవలప్ కావాలి, కురుమూర్తి ఆలయం కూడా డెవలప్ కావాలి. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో అమ్మవారి గుళ్ళపైన లేదా హిందువులు పోయేటువంటి గుడులపైన చాలా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న సాటర్డే రోజు అనుకుంటా, సాటర్డే సాయంత్రం పూట సండే మార్నింగ్ పూట నిన్న కూడా ఒక అమ్మవారి ఆలయంలో, ఒక అయ్యవారి ఆలయంలో విగ్రహ ధ్వంసం జరిగింది. దాని మీద ఎందుకు మాట్లాడతలేరు? అత్యున్నత హైయెస్ట్ కమిటీని ఎందుకు వేస్తలేరు? పోలీసులకు సరైనటువంటి చర్యలు తీసుకోమని మీరు ఎందుకు చెప్తలేరు? ప్రతి చోట సీసీ కెమెరాల్లో, సీసీ ఫుటేజ్ల్లో ఎవడు చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి మీకు దొరుకుతూ ఉన్నాయి కదా, ఎందుకు మీరు చేస్తలేరు? కొన్ని రిస్ట్రిక్షన్స్ కారణం చేత నేను ఆ వీడియోలు కానీ దొరికినటువంటి వ్యక్తుల యొక్క డీటెయిల్స్ కానీ పెట్టలేకపోతున్నా బయటకి. మీరెందుకు చర్యలు తీసుకుంటలేరు వాటిపైన? సీఎం సార్, మా మనోభావాలంటే మీకు పడతలేవా? ఇది ఒక్కటే మా రిక్వెస్ట్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కొందరు ఓర్చుకోలేక కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం, సమైక్య రాష్ట్రంలోనూ తెలంగాణలో వలసల జిల్లాగా పేరున్న పాలమూరును అభివృద్ధి చేస్తుంటే కొందరు కాళ్ళల్లో కట్టెలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని. కాళ్ళల్లో కట్టెలు ఎందుకు పెడతారు భయ్? కాళ్ళల్లో కట్టె పెడితే తట్టుకొని కింద పడాలని, అంటే డెవలప్మెంట్కి అడ్డుకట్ట వేస్తున్నారని ఆయన చెప్తున్నారు. 2009లో కేసీఆర్కు పాలమూరు జిల్లాలో ఇల్లు లేకపోయినా ఆయన్ను భుజాల మీద ఎత్తుకొని ఈ జిల్లా ప్రజలు ఎంపీగా గెలిపించారని తెలిపారు. పార్లమెంట్లో ఆయన నోరు కదపకపోయినా ఆదరించారని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ప్రజల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం సాగించారని వివరించారు. ఆయన 2 సార్లు సీఎంగా పనిచేసిన పెండింగ్ ప్రాజెక్టులు జూరాల, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను నేను పూర్తి చేస్తా, ఆయన పూర్తి చేయలేదని చెప్పేసి మాటిచ్చింది నిన్న. టు బి ఆనెస్ట్, ఇవి చేయగలిగితే రేవంత్ రెడ్డి గారి పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు పోతే ఆడ నీళ్ళ కొరత ఏంది అనేటువంటిది అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, ఇటు పాలమూరు రంగారెడ్డి ఒకటి, జూరాల, కల్వకుర్తి, ఈ ప్రాజెక్టులు పూర్తయితే కొంతవరకు హైదరాబాద్ కూడా వాటర్ సప్లైకి ఇబ్బంది లేకుండా తయారు చేసేందుకు ప్లాన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంట్రీ పాయింట్. పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. ప్రజాప్రతినిధిగా 25 ఏళ్లు పూర్తి. మలేషియా బిజినెస్ మీట్లో మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకుంటాం, మలేషియన్ దిగుమతిదారుల హామీ అంటే చూస్తూ ఉన్నాం. ఇది ఒకవేళ నిజంగానే తెలంగాణలో కనుక పండుతున్నటువంటి పంట ఏదైతే రైస్ ఉందో లేదా బియ్యం ఉన్నాయో వాటిని ఏదో ఒక దేశం పూర్తి స్థాయిలో మేము దిగుమతి చేసుకుంటాం అనేటువంటి మాట ఇస్తే కనుక తెలంగాణ రైతులకి నిజంగానే ఒక మంచి భరోసా దొరికినట్టే. కాకపోతే ప్రభుత్వం మీడియేటర్స్ని కనుక దూరం పెట్టగలగాలి. మీడియేటర్స్ని రైతులు లేదా ప్రభుత్వాలు దూరం పెట్టడానికే కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక బిల్లు తీసుకొచ్చింది, రైతు బిల్లు. దాన్ని ఏం చేశారు? ఢిల్లీ చుట్టూ కంచెగట్టి కేవలం ఎవరుంటారు, ఈ దళారీ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కృత్రిమ రైతు దీక్ష అనేటువంటిది చేసి ఎంత ఆగమాగం చేసి ఆ రైతుల బిల్లును వెనుకకు తీసుకొచ్చారో తెలుసు. ఇవాళ రైతులకి సరైనటువంటి ఎంఎస్పీ లేదు అంటే కారణం ఎవరు? రైతులకి సరైనటువంటి రేటు స్ట్రైట్గా ప్రభుత్వం చెల్లించలేకపోతుందంటే కారణం ఎవరు? దళారులే. దాని వెనకాలన్నటువంటి ఆ పంజాబ్, ఛత్తీస్గఢ్లో వాళ్ళు చేసినటువంటి ఆ కృత్రిమ రైతు ఉద్యమం కేవలం ఆ 2 రాష్ట్రాల్లోనే అంత దారుణంగా ఎందుకు జరిగింది?
ప్రజలు ఆలోచించాలి. దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, దాని వెనకాల నుండి దాన్ని నడిపించినటువంటి వ్యక్తులు, ఇచ్చినటువంటి ఫండింగ్ ఏంది అనేటువంటిది ప్రజలు, సమాజం, మనం ఆలోచించాలి. ప్రజలంటే మనం. మత్స్యకారుల అభ్యున్నతికి నూతన పాలసీ, చేపల పెంపకం విక్రయాలపై ఆఫీసర్ల స్టడీ, బెంగళూరు మైసూరులో 3 రోజుల పాటు టూర్, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటనకు ప్లాన్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. మత్స్యకారులు స్పెషల్గా ఈ యొక్క వీళ్ళని పట్టించుకున్నటువంటి ఇది చాలా పెద్ద ఎత్తున జరిగింది తెలంగాణలో. అట్లీస్ట్ ఇప్పటికైనా ఏదో జరిగేందుకు ప్లానింగ్ అయితే నడుస్తుంది. లేచి ఇది కాంక్రీట్ అయిన తర్వాత దాన్ని ఇన్ డీటెయిల్స్ మాట్లాడదాం మనం. 100 కోట్ల వరకు లోన్లు ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి ఎలాంటి పూచీకత్తు లేకుండానే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ త్వరలో కేంద్ర కేబినెట్ నిర్ణయం. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 100 కోట్ల వరకు ఎలాంటి పూచీకత్తు లేనటువంటి లోన్స్ ఇది కానీ పాసిబుల్ అయ్యి ఇది నిజంగా అమల్లోకి వస్తే చాలా వరకు సిద్ధమవుతున్నటువంటి సంస్థలు. నేను గతంలో కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, అఫ్కోర్స్ వేదికలు వేరే అయినప్పటికీ కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, ఈ సెంట్రల్ గవర్నమెంటు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్స్ చాలా వరకు కలిసి సొంతగా సంస్థల ఏర్పాటు చేయడానికి, ఇది ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టి లేదంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ని పెట్టి సంస్థల్ని డెవలప్ చేయడానికి, భారతదేశం ఇన్నోవేషన్ ఇండియాగా లేదా ఇన్నోవేటివ్ భారత్గా తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తగినటువంటి చర్యలు తీసుకుంటుంది, తగిన తన పాత్ర పోషిస్తుంది. సొంతగా బిజినెస్లో పెట్టుకునేటువంటి వాళ్ళకి ఇప్పటికే 20 లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్ కిందే. సొంతగా ప్లానింగ్ ఎవరికైనా ఉన్న వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంకుల్ని, దగ్గరలో ఉన్నటువంటి మీ అధికారుల్ని కనుక్కోండి. ఎంఎస్ఎంఈల ద్వారా 20 లక్షల పెట్టుబడితో సొంతగా మనం ఏ స్టార్టప్ చేయగలం. స్టార్టప్ ఇండియా, స్టార్టప్ భారత్ అనేటువంటి పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఎందుకు దాన్ని ముందుకు తీసుకెళ్ళిందంటే ఇదిగోండి ఇవాళ జరుగుతున్నటువంటి ఇదే. ప్రపంచంలో ఉన్నటువంటి మోస్ట్ డెవలప్ అవుతున్నటువంటి కంపెనీస్లో టాప్ 100 తీస్తూ దాంట్లో టాప్ 50 వరకు అట్లీస్ట్ 20 యూనికార్న్ కంపెనీస్ అనేటువంటి మనం మాట్లాడుకుంటే టాప్ 20 యూనికార్న్ కంపెనీస్లో ఇండియన్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి ఈ లిస్టు మీరు తీయండి. గత 20 ఏళ్ళుగా జరిగినటువంటి డెవలప్మెంట్, గత 10 ఏళ్ళుగా కేంద్ర ప్రభుత్వం ఈ వైపుగా స్టార్టప్ ఇండియా వైపుగా వేసినటువంటి అడుగుల యొక్క శక్తి మనందరికీ అర్థమవుతుంది. కేవలం ఉద్యోగాల కోసం ఉద్యోగాల వేటలను మనం ఆగిపోకుండా మన మేధస్సు మనకు చెప్పేటువంటి చాలా విషయాలు ఉంటాయి. దాంట్లో ఇది నేను స్టార్ట్ చేస్తే బాగుంటుందని అలా ఎక్కడో చోట ఎవరో ఒకరు ఆలోచన నుంచి మొదలవుతాయి. దాదాపు 100 కోట్ల వరకు ఇప్పుడు ఎలాంటి పూచీకత్తు లేకుండా అంటే స్టార్టప్ ఇండియాకి ఏ విధంగా ఇది ఊతం ఇస్తుంది అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అఫ్కోర్స్ కొన్ని స్టార్టప్స్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి, కానీ అట్లీస్ట్ చిన్న బిజినెస్ ఏదో మన కోసం మనం పెట్టుకోవాలనుకుంటే 20 లక్షల రూపాయలు ఇస్ టూ గుడ్ మనీ. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఆ వైపుగా ఆలోచనలు మొదలెట్టండి. కేవలం ఉద్యోగాల మీదనే ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా 20 లక్షల రూపాయల వరకు వస్తుంది. కొంచెం ఇంటర్నెట్ మీద టైం స్పెండ్ చేస్తే యూ కెన్ గో త్రూ విత్ ఆల్ ద వెబ్సైట్. సెంట్రల్ గవర్నమెంట్ చాలా డీటెయిల్గా రాసింది అలాంటివన్నీ. సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ దాని గురించి నేను మాట్లాడతా. బట్ అప్పటి వరకు సొంత బిజినెస్ పెట్టుకోవాలి లేదా ఏదైనా డెవలప్ అవ్వాలనే ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇలాంటి పథకాలని యూజ్ చేసుకోండి డెవలప్ అవ్వడానికి. మూసీలో పారాల్సింది తాగునీరు. సుందరీకరణకు మేము వ్యతిరేకం కాదు, పేదల ఇల్లు కూల్చడం పైన నిరసన. దౌర్జన్యం చేస్తామంటే ప్రజలకు బండకేసి కొడతారు. కేసీఆర్ పరిస్థితి ఏమైందో అందరికీ తెలుసు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ చూస్తూ ఉన్నాం. రాజేంద్ర అన్న మాటలు చాలా రోజుల తర్వాత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉన్నాయి. రైట్, బట్ ఏదేమైనా సరే బండకేసి కొడతారు ఇంకేందో అనేటువంటి మాట నేను అనలే. కానీ ఒకటైతే వాస్తవం ఏంటంటే ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని బీజేపీ అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి తీరు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా బీజేపీ ఎందుకో ప్రతిపక్ష హోదాని తీసుకున్నట్టుగా నాకు అనిపిస్తలేదు. బీజేపీ పార్టీ నాకనే కాదు, బీజేపీని అసలు అబ్జర్వ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అంటారు తెలంగాణలో. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కాకపోతే బీజేపీ అనేటువంటి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అయ్యారు. కారణం ఏంది? బీజేపీ ఫెయిల్యూర్ అది. సో ఇప్పటికైనా బీజేపీ ఆ ఫెయిల్యూర్ని కరెక్ట్గా కరెక్షన్ చేసుకొని అంతర్గత కుమ్ములాటల్లో నుంచి బయటకు వచ్చి వాళ్ళు ప్రజాసేవలో కనుక నిమగ్నమైతే స్కోప్ ఉంది తెలంగాణలో ప్రత్యామ్నాయంగా ఎదగడానికి లేదా ప్రతిపక్ష హోదాని ప్రాపర్గా నెరవేర్చడానికి. బట్ నిన్నటిదాకా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ ప్రాపర్ ప్రతిపక్ష హోదా అని వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. ఈ మాట ఎవరు ఒప్పుకోకపోయినా, ఎందుకంటే ప్రజా ఉద్యమంలో కనిపిస్తూ ఉన్నది బీఆర్ఎస్ నేతల పెద్ద ఎత్తున. అఫ్కోర్స్ వాళ్ళ మీద వస్తున్నటువంటి
రూమర్స్ అవి అనేటువంటి అన్నిటి పక్కన పెడదాం, లేదా వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటిని పక్కన పెట్టినా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కేటీఆర్ లేదా హరీష్ లేదా పాడి కౌశిక్ రెడ్డి లేదా ఇలాంటి నాయకులు చాలామంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు తర్వాత నిరసనలు వ్యక్తం చేయడం, ప్రజల్ని కలవడం వీళ్ళు చేస్తూ ఉన్నారు చాలా పెద్ద ఎత్తున. ఈ విషయంలో మాత్రం మెచ్చుకుంటాను నేను. బోనస్ మిగులుతుందనే కొనుగోలులో జాప్యం, ఇప్పటికే 20 లక్షల మెట్రిక్ టన్నుల ప్రైవేట్కు అమ్ముతున్న రైతులు, ప్రభుత్వం యాక్షన్ ప్లాన్కు ఆచరణకు పొంతన లేదు, రైతు భరోసా ఇస్తామని పంగనామాలు పెట్టారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా? విజయోత్సవాలు కాదు, ప్రజా వంచన ఉత్సవాలు చేసుకోండి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ధాన్యాన్ని పరిశీలిస్తున్న బండి సంజయ్. సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, వి అప్రిషియేట్ యువర్ స్టేట్మెంట్స్, కానీ మీరు కేంద్ర మంత్రిగా ప్రస్తుత ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి సజెషన్స్ ఏంది, సలహాలు ఏంది, ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏంది, ఇది కూడా మీరు మాట్లాడండి. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఒకటే కాదు, ఇది కూడా మీరు మాట్లాడండి. మీరు కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి ఏం మంచి చేశారు, ఏం చేస్తూ ఉన్నారు, ఈ స్టేట్మెంట్లు కూడా మీరు చెప్పి మిగిలిన అన్నిటి విషయం మీద కూడా మీరు మాట్లాడితే బాగుంటుంది అనేది మా ఉద్దేశం సార్. అయితే మేము ఇక్కడే మిమ్మల్ని తప్పుదోవ పడతలేం, ప్రభుత్వానికి ఏం సపోర్ట్ చేస్తలేం. మా ప్రశ్నల్లో ఒకటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేస్తుంది, ఇది కూడా మీరు చెప్పాలి. పేజర్ పేలుళ్లకు నేనే కారణం, లెబనాన్లో పేల్చేందుకు నేనే ఆదేశించా, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు బహిరంగ ప్రకటన. ధృవీకరించిన ప్రధాని అధికార ప్రతినిధి ఒమర్ దోస్త్రి. మీకు ఇది జరిగి దాదాపు 15-20 రోజులు అలా అవుతుంది. నేను ఆ రోజు ఆ వీడియోలు చూసినప్పుడు నా మొహం చూసి చెప్పొచ్చు నేను ఎలా ఫీల్ అయ్యాను అనేటువంటిది. సరే, నా విషయం గురించి పక్కన పెడితే, టెక్నాలజీని ఏ విధంగా ఇజ్రాయెల్ డెవలప్ చేసింది అనేటువంటిది ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. ఎప్పుడో పురాతన కాలం నాటివి పేజర్స్ అనేటువంటివి, ఇప్పుడు మొబైల్స్ ఏ రకంగా ఉన్నాయి. రేపో మాపో వాచ్ మీదే మొబైల్, వాచ్ నుంచి ఒక చిన్న ప్రొజెక్టర్ లాగా హ్యాండ్ మీదకి మొబైల్ ప్రొజెక్షన్ అయితే దాన్ని ఇలా చేతి మీదే మనం వాడుకోవచ్చు అనేటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో ఇంకా లెబనాన్ కానీ ఇరాన్ కానీ ఇలాంటి దేశాల్లో పేజర్స్ వాడుతూ ఉన్నారు టెక్నాలజీ దృష్టి నుంచి పోవడానికి. అయితే ఆ పేజర్ని కూడా క్రాక్ చేసి, ఆ టెక్నాలజీని కూడా క్రాక్ చేసి ఇజ్రాయెల్ అనేటువంటి దేశం వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీతో పేజర్స్ని పేల్చేసి కొన్ని వందల మంది టెర్రరిస్టులను చంపేసింది అక్కడ. ఇది ఇజ్రాయెల్లో డెవలప్ అయినటువంటి ఇంటర్నల్ టెక్నాలజీ వల్ల వాళ్ళు చేయగలిగినటువంటి అద్భుతం. భారతదేశం కూడా ఇలాంటివి చేయడానికి ఏమాత్రం వెనుక్కపోదు, చేయడంలో మనం వెనక్కి వెళ్ళాం. కారణం, మన దగ్గర అంత టెక్నాలజీ ఉంది, మన దగ్గర అలాంటి అత్యున్నతమైనటువంటి మేధస్సులు ఉన్నాయి, కానీ వాటికి ప్రాపర్ ఊతం ఇవ్వాలి అంతే. బట్ అప్రిషియేట్ ఇట్, ఆయన ఒప్పుకున్నాడు ఇన్ని రోజుల తర్వాత. అయినా 6 మెడికల్ కాలేజీలకు ఈసీలు ఇవ్వద్దు, వాటిలో సౌకర్యాలు లేవు, ప్రొఫెసర్ లేకుండానే రికార్డులు, సర్కార్కు టాస్క్ ఫోర్స్ నివేదిక, లిస్టులో ఉన్నవన్నీ ప్రైవేట్వే. రాష్ట్రంలోని 6 ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ ఇవ్వొద్దని సర్కార్కు టాస్క్ ఫోర్స్ కమిటీ నివేదిక అందజేసింది. అందులో అవసరమైన సౌకర్యాలు లేవని, ప్రొఫెసర్ లేకుండానే రికార్డులు మెయింటెనెన్స్ చేస్తున్నారని గుర్తించినట్లు అందులో పేర్కొన్నది. మూతపడబోయేటువంటి కాలేజీలు ఏమున్నాయి? స్పెషల్గా ఈ ఈసీ ఇవ్వద్దు అన్నారంటే మరి ఆ కాలేజీలో వెనకాలన్నటువంటి వ్యక్తులు ఎవరు? బయటికి రావాలి. 2వ పేజీలో ఉంది, ఇంట్రెస్టింగ్గా టైం నావల్ చదవండి. 2 పిల్లలను చెరువులోకి తోసేసి తండ్రి సూసైడ్, 3 మృతి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన, సెల్ఫీ వీడియో, సూసైడ్ నోట్, తమ్ముడి బెదిరింపులతోనే ఆత్మహత్య అంటూ చూస్తూ ఉన్నాం. ఎవరి బెదిరింపులైనా తట్టుకొని నిలబడి పోరాడితే ఖచ్చితంగా గెలుస్తారు. చిన్న చిన్న పిల్లలు, 2, ఓ పాప ఓ బాబు. ఇలాంటి వార్తలు పొద్దునే చదివినప్పుడు చాలా బాధేస్తుంది. సరూర్ నగర్లో కాల్పుల కలకలం, యువతి తండ్రిపై ఫైరింగ్, తన ప్రేమకు అడ్డొస్తున్నాడనే కక్షతో బాధితురాలకి గాయాలు, ఆసుపత్రికి తరలింపు, పోలీసుల అదుపులో నిందితుడు, ఎయిర్ రైఫిల్, షాట్ గన్ స్వాధీనం అంటూ చూస్తా ఉన్నాం. ప్రేమ పేరుతో పేట్రేగిపోతున్నటువంటి యువతకి నేను ఒక క్వశ్చన్ అడుగుతా. తండ్రిని చంపాలనేటువంటి ప్రయత్నం జరిగింది కదా, ఆ అమ్మాయి తండ్రిని, సరే మీరు చంపేసారు, తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్? మీరు కూడా జైల్లోకి పోతారు కదా, మీ కెరీర్ కూడా పాడవుతుంది కదా, మీరు మీ లైఫ్ని కూడా పాడేసుకున్నట్టే కదా, మీ పేరెంట్స్ని కూడా మీరు ఇబ్బంది పెట్టినట్టే కదా. ఆలోచించండి ఒకసారి, యువత ఖచ్చితంగా ఆలోచించాలి. ఇందాక నేను బ్రేక్కి ముందు ఒక మాట చెప్పిన, నేను 9 ఏళ్ళ అమ్మాయి అనేటువంటి మాట చెప్పిన కదా, దాని గురించి చెప్తే నిజంగా చాలా బాధపడతారని కూడా చెప్పిన. హియర్ ఈజ్ ద థింగ్, ఆడపిల్ల వయసు 9 ఏళ్ళు, వారికి విడాకులు, వారసత్వ సంపద హక్కులుండవు. చట్ట సవరణ చేయనున్న ఇరాక్ అనైతిక సంబంధాల నుంచి కాపాడడానికేనని సమర్థింపు, పెళ్లికి వధువు తండ్రి ఆమోదిస్తే చాలంటూ ఇప్పటికే రూల్. ఓవైపు టెక్నాలజీ,
టెక్నాలజీ చాలా పెద్ద ఎత్తున అడుగులు వేస్తూ ఉంటే టెక్నాలజీ మనిషి రాసేటువంటి కోడింగ్ నుంచి దాటి కేవలం ఏఐ ద్వారానే కోడింగ్ తనకి తాను ఏదైతే కోడింగ్ కావాలో ఆ కోడ్ని ఫినిష్ చేసుకొని కొత్త కొత్త డెవలప్మెంట్స్ వైపు అడుగులేస్తూ ఉంటే కేవలం 9 ఏళ్ళ అమ్మాయికి ఆ అమ్మాయి తండ్రి ఒప్పుకుంటే చాలు పెళ్లి చేసేస్తామనేటువంటి రూల్ని తీసుకొచ్చినటువంటి ఇరాన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? 9 ఏళ్ళ ఇరాక్లో, ఐఎమ్ సారీ, ఇట్స్ నాట్ ఇరాన్, ఇట్స్ ఇరాక్, మై మిస్టేక్. ఇరాక్ లాంటి దేశాలు ప్రపంచ దేశాలకి ఏం చెప్తా ఉన్నాయి? 9 ఏళ్ళ పాప అనైతిక సంబంధాల వైపు ఏం చూస్తుంది? ఆ అమ్మాయికి ఏం తెలుసు? 9 ఏళ్ళ పాప అనైతిక సంబంధాల వైపు ఏం చూస్తుంది? కొంతమంది అంటారేమో ఒకప్పుడు భారతదేశంలో కూడా బాల్య వివాహాలు ఉండేటివని. అయితే బాల్య వివాహాల్లో జరిగింది ఏందో నేను చెప్తా ఇవాళ. భారతదేశంలో బాల్య వివాహాలు జరిగేటి ఎప్పుడు? టెక్నాలజీ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈ రేంజ్లో లేనప్పుడు. అయితే ఆ రోజుల్లో కూడా ఏం జరిగేదంటే పురాణాలు చదవాలి, అందుకే కొన్ని పాత పుస్తకాలు చదవాలి. లెట్సే ఒక అమ్మాయి 8 ఏళ్ళ అమ్మాయో 10 ఏళ్ళ అమ్మాయో ఉంది, ఆ అమ్మాయిని ఎవరైనా ఇష్టపడ్డారో, ఆ అమ్మాయితో పెళ్ళి జరిగిందనుకోండి, కొంత ఎవరైతే అబ్బాయి చేసుకోవాలనుకుంటాడో ఆ అబ్బాయి తల్లిదండ్రులకి కొంత పైకం కానీ లేదంటే అమ్మాయి చదువుకు కానీ డబ్బులు ఇచ్చి ఈ అమ్మాయిని మేము చదివించుకుంటాం ఇప్పటి నుంచి, బాధ్యతగా ఆ అమ్మాయి పెద్ద వయసుకు వచ్చేంత వరకు మీరు బాధ్యతగా చూసుకోండి అని కొంత ఈ అబ్బాయి ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకున్నాడో ఆ అబ్బాయి ఆ తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి డబ్బులు ఇచ్చి లేదా వ్యవస్థని ఏర్పాటు చేసి అమ్మాయి పెద్దగా అయ్యేంత వరకు చదువుకు కానీ ఇంకో దానికి కానీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ అమ్మాయి పెద్దదయిన తర్వాత పెళ్ళిళ్ళు జరిగేవి. కాకపోతే మనోళ్ళు మన అందరి మీద ఏం ప్రాజెక్ట్ చేసి ఏం రుద్దిరు అని అంటే బాల్య వివాహాలు జరిగేటువంటి అని చెప్పేసి, భారతదేశంలో బాల్య వివాహాలు జరిగేటివి, భారతదేశంలో బాల్య వివాహాలు ఉండేటివి అనేటువంటి మాట మన మీద పెద్ద ఎత్తున రుద్దేసి మనల్ని గబ్బు చేసారు. దీన్ని అర్థం చేసుకోక, దీని వెనకాలన్నటువంటి కారణాలు ఏంది అనేటువంటి తెలియక మొత్తం పూర్తిగా వ్యవస్థని తప్పుదోవ పట్టించారు. ఆ రోజుల్లో అందరి దగ్గర డబ్బులు ఉండేటివి కాదు. ఇప్పుడన్నా డబ్బు సంపాదించుకోవడం కాస్త ఈజీ అయ్యింది. ఇప్పుడున్నటువంటి రోజుల్లో డబ్బు సంపాదించడం కాస్త ఈజీ అయ్యింది. అట్లీస్ట్ సర్వైవల్ కోసం మాత్రం నేను మాట్లాడుతూ ఉన్నా, కోట్లు సంపాదించేందుకు కాదు. ఆ రోజుల్లో చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటివి, అందరికీ అన్ని అందుబాటులో ఉండేటివి కాదు. కాబట్టి ఎంకరేజ్ చేశారు పెద్దలు కూడా. చేసినప్పటికి కూడా జరిగింది ఏందో నేను చెప్పిన, పుస్తకాలు చదివితే ఇవన్నీ అర్థమవుతాయి, లేదా హిస్టరీ గురించి తెలుసుకుంటే అర్థమవుతుంది. మన దేశ చరిత్రల గురించి, మన దేశం గురించి మనం కాకపోతే ఇంకెవరు తెలుసుకోవాలి? నాలాంటి కాకపోతే ఇంకెవరు చెప్తాడు మీకు? నేను కాకపోతే నాలాంటి ఇంకెంతోమంది ఉన్నారు అసలు జరిగినటువంటి చరిత్రలు మీ ముందు ఆవిష్కరించేందుకు. బట్ తెలుసుకోవడానికి హౌ ఫార్ యు ఆర్ గోయింగ్ అహెడ్ టు లిసన్ సంబడీ లైక్ మీ అనేటువంటిది ప్రశ్న. 6,000 ఎకరాలు ఎక్కడ? ఆలయ భూములపై గందరగోళం, సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నట్లు రికార్డులు, సర్వే నెంబర్లు హద్దులు లేక అయోమయం, గుర్తించలేక అధికారుల సతమతం, పట్టించుకొని గత సర్కార్, భూముల స్వాధీనంతో ఆదాయం వస్తుందంటున్న ఆఫీసర్లు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠ్కు 1280.38 ఎకరాలు ఉంది. ఈ భూమి మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఖేలాపూర్ మండలం గోష్మి గ్రామంలో ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. కానీ దానికి సంబంధించిన నక్ష కానీ, హద్దులు కానీ, సర్వే నెంబర్లు కానీ లేవు. ఇలా ఈ ఒక్క ఆలయానికి సంబంధించినవే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో ఆలయాలకు సంబంధించిన 6,000 ఎకరాలు ఇటు కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రతో పాటు రాజస్థాన్లో ఉన్నట్టుగా రికార్డులో నమోదైంది. కానీ ఆ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక అధికారులు గందరగోళానికి గురవుతా ఉన్నారు. కేవలం ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠ్కు సంబంధించిన 1280.38 ఎకరాలు, మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా ఖేలాపూర్ మండలం గోష్మి గ్రామం. ఇదే వక్ఫ్ ల్యాండ్ కనుక అయ్యుంటే నాకు తెలిసి ఈ టైంకి అది కంప్లీట్ వక్ఫ్ హ్యాండ్ ఓవర్లో ఉండుండేది. కంప్లీట్గా నేను చెప్తా ఉన్నా హౌ గుడ్ వక్ఫ్ బోర్డ్ వర్క్స్ అనేటువంటిది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవాదాయ ధర్మదాయ శాఖ అని పెట్టేసి ఆ ధర్మదాయ శాఖలో వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కనీసం కొన్ని ధర్మదాయ శాఖలో ఉన్నటువంటి కొన్ని టెంపుల్స్కి జీర్ణోద్ధరణ లేదు ఈ రోజుకి. అంటే డైలీ పూజలు అందుకోవు, అక్కడ వచ్చేటువంటి 2-3
భక్తులు ఎవరైనా వచ్చి హుండీలో కానుకలిస్తే ఆ హుండీలో వేసినటువంటి కానుకలను కూడా ప్రభుత్వం ఎత్తుకోబోతుంది. ఆ పూజారికి ఇచ్చేది కేవలం 4,000 నుంచి 8,000 రూపాయల డబ్బు నెలకి. ఆ 4,000 నుంచి 8,000 డబ్బులోనే అతను పూజా అధికారాలు అన్నీ చేయాలి, అతని జీవన విధానం కూడా కొనసాగించాలి. ఇది దేవాదాయ ధర్మదాయ శాఖ వల్ల బాగుపడని టెంపుల్స్, ప్రజలే దాన్ని బాగు చేసుకోవాలి. ఇప్పుడు 1,280 ఎకరాలు మిస్సింగు, ఈ 6,000 ఎకరాలు మిస్సింగు అని అంటే ఇంత దారుణంగా దేవాదాయ ధర్మదాయ శాఖ దాన్ని పట్టించుకోలేదనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. బీసీ కులగణను స్వాగతిస్తున్నాం, ప్రశ్నల సంఖ్య తగ్గించాలి, 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి, బీసీ డిక్లరేషన్ పేరుతో బలహీన వర్గాలకు వెన్నుపోటు, కోలుకోలేని విధ్వంసం సృష్టించి విజయోత్సవాల, కుంభకోణాల కుంభమేళ, కరప్షన్ కార్నివాల్ జరపండి, కాంగ్రెస్ ఏడాది వైఫల్యాలపై వారోత్సవాలు నిర్వహిస్తాం, మూసీలో 1,50,000 కోట్ల మూటల వేట అంటూ కేటీఆర్ మండిపడుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. బీసీ కులగణను స్వాగతిస్తున్నామని, కానీ ప్రశ్నల సంఖ్య తగ్గించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 42% రిజర్వేషన్లు ఇచ్చాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మూసీలో 1,50,000 కోట్ల మూటల వేట, కొడంగల్ లిఫ్ట్లో 1,000 కోట్ల కాసుల వేట, బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు 1,000 కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదు, కరప్షన్ కార్నివాల్ అంటూ దుయ్యబట్టారు అంటూ కేటీఆర్ గారి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చూసాం. కేటీఆర్ ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి చాలా స్టేట్మెంట్స్లో నేను ఇందాక చెప్పా, ప్రతిపక్ష పాత్ర యాక్చువల్గా పోషించాల్సింది బీజేపీ అని చాలామంది నమ్మితే, ఇవాళ బీజేపీ కాదు మేము అధికారంలో ఉన్న రోజులు ఏం చేసామనేటువంటి విషయాన్ని పక్కన పెడితే, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఖచ్చితంగా ఎండకడుతూ ప్రతిపక్ష హోదాని చాలా సున్నితంగా, చాలా స్మూత్గా, చాలా విజిలెంట్గా హ్యాండిల్ చేస్తుంది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో కేటీఆర్ ముందున్నాడు. కేటీఆర్, హరీష్, పాడి కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏజీకి గవర్నర్ లేఖ, కేటీఆర్ ప్రాసిక్యూషన్పై అభిప్రాయాన్ని కోరిన జిష్ణుదేవ్, న్యాయపరంగా చిక్కులు రాకుండా జాగ్రత్తలు, అరవింద్ కుమార్పై కేసుకు ఇప్పటికే సీఎస్ అనుమతి, త్వరలో కేసు నోటీసు ఎంక్వైరీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఫార్ములా ఈ రేస్ ఒక్కటే కాదు, చాలా విషయాలపైన కూడా ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోందని వినిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆయన ఏమని, ప్రభుత్వమే డబ్బులు పే చేసింది, నేను ప్రైవేట్గా పే చేయలేదనేటువంటి మాట. సో ఇలాంటప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ మంత్రుల పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిజంగా చర్యలు తీసుకుంటుందా అనేటువంటి రానటువంటి రోజులు మనం వేచి చూద్దాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వమే పే చేసినప్పుడు అందరినీ బలి చేస్తారా దీంట్లో, లేదా కేవలం అధికారులు మాత్రమే దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళదే తప్పు అనేటువంటి ఉద్దేశాన ముందుకు తీసుకెళ్తారా అనేటువంటి అంశంలో కూడా క్లారిటీ రావాల్సింది ఉంది. ఏదేమైనా కాంగ్రెస్ మీద కూడా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం పైన కూడా సెటిల్మెంట్లు చేసుకుంటే ఒకలాగా, సెటిల్మెంట్లు చేసుకోకపోతే ఒకలాగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు అని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారా, లేదా మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్తారా అనేటువంటిది కాలమే చెప్పాల్సినటువంటి సమాధానం అది. మనం రానున్నటువంటి రోజుల్లో వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్, ఇంకా జ్యోతి, బీసీలకు కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదు, 42% రిజర్వేషన్లు కల్పించాక స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అంటూ చూస్తా ఉన్నాం. సీఎం అబద్ధాలను ఖండిస్తున్నాం, పథకాలపై సర్కార్ గొప్పలు, హామీలపై చర్చకు సిద్ధమైన, రాష్ట్రంలో పాలన గాలికి అంటూ హరీష్ రావు స్టేట్మెంట్స్ కూడా చూస్తా ఉన్నాం. రైట్, మిల్లర్ల మాయ, కొనుగోళ్లలో దొడ్డుదారి, బ్లాక్ మార్కెట్కు పంపిన ధాన్యం లోటు భర్తీకి పావులు, మిల్లుల్లో 12 లక్షల టన్నుల ధాన్యం షార్టేజ్, అమ్ముకున్న ధాన్యాన్ని అప్పగించకపోతే 20% జరిమానా విధిస్తామన్న ప్రభుత్వం, అప్పగింతకు డిసెంబర్ 31 తుది గడువు, దీంతో రైతుల వద్ద తక్కువకే కొనుగోళ్లు, సన్నాలకు దక్కని మద్దతు ధర, మిర్యాలగూడకు 3,000 ధాన్యం ట్రాక్టర్లు, 2,200 మాత్రమే ఇస్తామన్న మిల్లర్లు, నాణ్యత తేమ సాకుతో ధర తగ్గింపు, రోజంతా రైతుల ధర్నా, రాస్తా రోకో, ట్రాక్టర్ అడ్డంగా పెట్టి రోడ్డుపై పడుకొని నల్గొండ జిల్లా శెట్టిపాలెంలో రాస్తా రోకో చేస్తున్న రైతులు అంటూ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, రైతుల బిల్లు లేదా ఫార్మర్స్ బిల్లు అంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిందో అది కానీ అమలు అయ్యి ఉంటే నాకు తెలిసి రైతులకి ఇవాళ ఈ అవస్థలు, ఈ పరిస్థితులు ఉండేటివి కాదు. కేవలం కొంతమంది దళారుల వల్ల రైతుల బిల్లు అనేటువంటిది అటకెక్కింది. దాని ఎఫెక్టే ఇదంతా ముమ్మాటికి అదే. పత్తి రైతును ఎత్తిన పిడుగు, నేటి నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం, CCI నిబంధనలపై జిన్నింగ్ మిల్లర్ల కన్నెర, నిరవధిక సమ్మె దిశగా అడుగులు, L123 నిబంధనలతో తిప్పలు, అన్ని సెంటర్లలో పంట కొనుగోలు చేయాలి, తెలంగాణ కాటన్ అసోసియేషన్ డిమాండ్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇగో
సన్న ధాన్యాన్ని సరైన ధరకు కొనడం లేదు. ధాన్యం ఎక్కువ వస్తే ధర తగ్గించేస్తున్నారు. క్వింటా ధర 2200కే పరిమితం చేస్తున్నారు. మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతులు ధర్నా కూడా చేస్తున్నారు. ఇక దొడ్డు ధాన్యం కొనుగోలులోనూ దొడ్డ మనసు చూపడం లేదు. పైగా ప్రభుత్వం నుంచి జరిమానాలు, కేసుల నుంచి తప్పించుకునేందుకు దొడ్డు దారి పట్టారు. గత సీజన్లలో సర్కారుకు ఇవ్వకుండా టెండర్ పెట్టిన ధాన్యానికి బదులు ఇప్పుడు కొత్త ధాన్యం సేకరించి ఇవ్వాలని పావులు కలుపుతున్నారు. వాటిని కూడా తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. వెరసి ఇటు సన్నధాన్యం అటు దొడ్డు ధాన్యంతో మిల్లర్లు ఇటు సర్కారును అటు రైతులను మాయ చేస్తున్నారు. ఇక సీసీఐ కొత్త నిబంధనలు పత్తి రైతుల నెత్తిన పిడుగులా మారాయి. రాష్ట్రంలో కొనుగోలు నిలిపివేస్తున్నట్టు కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. అనొద్దు కానీ నిన్ననే మొన్ననో ఏదో తెలిసిన ఫ్రెండ్ది ఒక రైస్ ట్రేడింగ్ సెంటర్ చిన్న చిన్న షాపులు ఉంటాయి కదా, పెట్టుకొని కేజీ 2 కేజీలు అలా బ్యాగ్ అవి అమ్ముతారు కదా, కిరాణా షాపుల మీద రైస్ షాప్స్ ఉంటాయి కదా. ఫ్రెండ్ షాప్కి పోయినా నేను నిన్న సండే రోజు. అక్కడ మినిమం రైస్ దొడ్డు బియ్యం కూడా మినిమం 48 రూపాయలు ఉంది కేజీ రైస్ మినిమం 48 ఉంది. మ్యాక్సిమం ఐ థింక్ 88 రూపీస్ అనుకుంటా నేను చూసింది. 88 రూపాయలు కేజీ రైస్. ఏంది ఇది? 48 రూపాయల నుంచి 88 రూపాయలు. హెచ్ఎంటీ సోనా మసూరి అయితే 64, 66, 68, 72. అంటే రైతుకి ఇక్కడ వస్తున్న చూడండి. నేను ఎందుకు ఈ సపరేట్ వేసి మరి ఈ రేటు చెప్పానంటే క్వింటాకి 2200 రూపాయల. 3 నుంచి 6 నెలల పాటు రైతు కష్టపడి బియ్యం పండించి మిల్లర్ దగ్గర తీసుకోపోతే క్వింటాకి 2200 రూపాయల. అంటే ఎంత దోస్తా ఉన్నారు దళారులు మిల్లర్లు ఇక్కడ కూర్చొని మధ్యలో. ఆ రైతు క్వింటాకి 2200 రూపాయలంటే ఆయన వాడినటువంటి, నాకు తెలిసి రైతు ఆ వరి పండించడానికి పొలంలో పంట పండించడానికి ఆయన వాడినటువంటి ఆ పెస్టిసైడ్స్కి అయ్యేటువంటి ఖర్చు ఎన్ని క్వింటాలు వస్తుందో తెలియని కూడా తెలియదు దాంట్లోకి వెళ్ళి. కనీసం పెస్టిసైడ్స్కి అయ్యేటువంటి ఖర్చు ఆ 2200 రూపాయలు క్వింటాకి. ఇక ఆయన ఏం తినాలి, ఏం బతకాలి? రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయంటే ఇందుకు కాదా కారణాలు? మిల్లర్లు కూడా ఆలోచించాలి. పాలమూరుపై కేసీఆర్ నిర్లక్ష్యం, ఇది ఆల్రెడీ మనం చూసిందే. రైట్. హేమీలు మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన మహాయుతి ఎంవీఏ. ఉచిత రేషన్, మహిళా భద్రత, రుణమాఫీలు, ఉద్యోగ కల్పన, వృద్ధాప్య, మహిళా పింఛన్ల పెంపు, పోటాపోటీగా కూటమిల హామీలు. 20 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 స్టైఫండ్. అమిత్ షా రాయితీపై ఏటా 6 గ్యాస్ సిలిండర్లు. 18 ఏళ్ల యువతులకు 1,00,000 సాయం. 100 యూనిట్ల ఉచిత విద్యుత్. 4,000 నిరుద్యోగ వృత్తి. ఖర్గే అంటూ చూస్తా ఉన్నాం. పోటాపోటీగా జనాలను, ప్రజలను, ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అన్ని ఫ్రీ బిల్లు ఇచ్చేద్దాం, తర్వాత హామీలు ఎలాగో నెరవేరాయి కదా అనేటువంటి ఉద్దేశంలో అన్ని రకాల ప్రభుత్వాలు ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాం. ప్రజలు ఓట్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలి. ఫ్రీబీస్ కాదు, మా జీవితంలో మా యొక్క జీవన శైలిని మార్చేటువంటి ప్రభుత్వాలు మాకు కావాలి. స్టెబిలైజ్డ్ లైఫ్ని లీడ్ చేసేలాగా ప్రభుత్వాలు ఉండాలి అనేటువంటి విధంగా ఎప్పుడైతే ఓటర్ ఆలోచిస్తాడో ఆనాడు ఫ్రీబీస్కి మనం దూరంగా ఉంటాం. వాడివేడి మహాసమరం, సమస్త బలగాలను మోహరించిన కూటములు. హస్తం వ్యూహాత్మక ప్రచారం, పలు రాష్ట్రాల నేతల పర్యటనలు. రేవంత్ ప్రచారంపై కాంగ్రెస్ అధిష్టానం సంతృప్తి. మోదీ సుద్దిగాలి ప్రచారం, ఆయన వెంట షా, యోగి. వివాదాస్పదమవుతున్న వ్యాఖ్యలు, ఈసీ సీరియస్. ఎస్సీ ఎస్టీ బీసీలపై కాంగ్రెస్ కుట్ర, రిజర్వేషన్ లాక్కోవాలనేది వారి వ్యూహం. ప్రధాని మోదీ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. చెప్పిన నేను ఆల్రెడీ మళ్ళీ రిమైండ్ చేస్తూ ఉన్నా, మన బీఆర్కే న్యూస్ మెయిన్ యూట్యూబ్ ఛానల్లో కాంగ్రెస్ గెలవబోతుందా, అదే మహా వికాస్ అఘాడి గెలవబోతుందా, మహాయుతి గెలవబోతుందా, ఈ రెండిట్లో ఏది గెలవబోతున్నాయి అనేటువంటిది మా సైజ్ ఎనాలిసిస్ ఇస్తూ, దాంతోపాటు చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు చెప్పినటువంటి నెంబర్స్, ఎవరు ఎన్ని గెలుస్తారు అనేటువంటి నెంబర్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. నేనే చేసేదానికి సంబంధించిన సర్వే డీటెయిల్డ్ వీడియోని చూడని వాళ్ళు ఎవరంటే చూడవచ్చు. సనాతన ధర్మ ప్రబోధకుడు కందాడై కన్నుమూత. టీటీడీ సంస్కృత కళాశాల ప్రిన్సిపల్గా సేవలు అందించిన రామానుజాచార్య. అష్టాదశ పురాణాలపై ప్రబోధాలు, వేద సాహిత్యం ప్రవచనంలో ప్రవీణులు, ధర్మ సందేహాలు పేరుతో కార్యక్రమాలు. చాలా 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 జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి కందాడై గారు. వి మిస్ హిమ్. ఆయన సర్వీసెస్ కానీ ఇంకోటి కానీ టీవీల్లో లేదా యూట్యూబ్లో చాలా వరకు కందాడై గారి ఆ వీడియోలు చాలామంది చూసే ఉండవచ్చు కాక, పెద్ద ఆయన కళ్ళద్దాలు పెట్టుకొని వచ్చి ఉండేవారు ఇంతకాలం. గత 6 నెలలు సంవత్సరంగా కనపడలేదు ఆయన అనారోగ్య కారణాల రీత్యా. బట్ ఏం చేయగలం, ఏ రోజుకైనా శివైక్యం చెందాల్సిందే.
అధ్యాపకులు లేరు, సౌకర్యాలు లేవు, ఆ వైద్య కళాశాలకి ఈసీ ఇవ్వద్దు, సర్కార్కు ఉన్నత స్థాయి కమిటీ నివేదిక. పీజీ సీట్ల కోసం ఎన్ఎంసీకి పలు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దరఖాస్తులు, తనిఖీల్లో విస్తుపోయే నిజాలు పరిస్థితులు అంటూ చూస్తాను. దక్షిణాదికి దండన, జనాభాను నియంత్రించినప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా నష్టం. 5 రాష్ట్రాల్లో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య, 20% వృద్ధాప్య డిపెండెన్సీ నిష్పత్తి, ఉత్తరాదితో పోలిస్తే ఆరోగ్య ఖర్చులు అధికం, నియోజకవర్గాల పునర్విభజనతో నష్టం అంటూ చూస్తా ఉన్నాం. ఇది ఒకసారి అంటే దీన్ని ఇన్ డీటెయిల్డ్గా చదివే కంటే ముందు చాలా సింపుల్గా నేను చెప్తా. రానున్నటువంటి 5 నుంచి 10 ఏళ్లలో సౌత్ ఇండియా స్పెషల్గా ఏపీ, తెలంగాణ, ఇది కేరళ, ఇది తమిళనాడు, లేదా ఇది కేరళ అనుకుంటా, ఏదేమైనా 5 రాష్ట్రాలు ఉన్నాయబ్బా. ఈ 5 రాష్ట్రాల్లో స్పెషల్గా మన సౌత్లో ఉన్నటువంటి 5 రాష్ట్రాల్లో పాపం మా వెనకాల కూర్చొని మా వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. 5 రాష్ట్రాలు సౌత్లో ఉన్నటువంటి 5 స్టేట్స్లో యూత్ యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. అంటే యువకుల యొక్క సంఖ్య. ఎందుకు? దేశవ్యాప్తంగా ఒక్కరు ముద్దు, 2 హద్దు, అంతకంటే ఎక్కువ వద్దు అనేటువంటి ఈ స్టేట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే ప్రమోట్ చేసి జన నియంత్రణ అనేటువంటి దాన్ని తీసుకొచ్చిందో అప్పటి నుంచి చాలా పెద్ద ఎత్తున సౌత్ ఇండియా పిల్లల యొక్క రేటుని తగ్గించింది. అంటే పిల్లల్ని కంటే మానేశారు చాలామంది, స్పెషల్గా సౌత్లో. అదే నార్త్ వైపు వెళ్ళండి, కడుపు నిండా పిల్లల్ని కన్నారు వాళ్ళంతా. ఒకప్పటి రోజుల్లో మన తాతలు, వాళ్ళ తండ్రుల్ని మనం చూస్తే ఒక్కొక్కరికి 8 మంది 10 మంది పిల్లలు ఉండే. నాకు తెలిసి రానున్నటువంటి రోజుల్లో మనకున్నటువంటి సౌత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, తెలంగాణ, ఆంధ్ర, ఈ అన్ని లొకేషన్స్లో కూడా ప్రభుత్వాలు స్ట్రైట్గా మొన్న రీసెంట్ టైమ్స్లో ఐ థింక్ కేటీఆర్, తర్వాత స్టాలిన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కూడా పిల్లలు తగ్గిపోతున్నారు, ఇక్కడ యువత తగ్గిపోతుంది, పిల్లల్ని మీరు కనండి అనేటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది రానున్నటువంటి రోజులకు చాలా ప్రమాదకరం. అండ్ ఇంకోటి, డీలిమిటైజేషన్ చేయాల్సినటువంటి టైం నాకు తెలిసి 2025 ఆర్ 24లోనే డీలిమిటేషన్ చేస్తారు. ఈ డీలిమిటేషన్ చేస్తే అసెంబ్లీ సీట్ల యొక్క సంఖ్య సౌత్ ఇండియాకి చాలా తక్కువ. నార్త్ వైపు, ఈస్ట్, వెస్ట్, నార్త్ సైడ్లో చాలా పెద్ద ఎత్తున ఆ సంఖ్య పెరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అసెంబ్లీ స్థానాలు ప్లస్ పార్లమెంట్ స్థానాలు కనుక నార్త్, ఈస్ట్, వెస్ట్లో కనుక పెరిగితే సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఇది గమనించుకోవాలి. దీనివల్ల నష్టం మనకే. ఎందుకు? ఇప్పటికే సౌత్ ఇండియాని పెద్ద ఎత్తున పక్కన తోసేశారనేటువంటి మాట అన్ని రాష్ట్రాల్లో వినిపిస్తుంది. స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు చేసినప్పుడు కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కేంద్రం మాకు అన్యాయం చేసింది, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట కేవలం కర్ణాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మరి అలాంటి రాష్ట్రాల్లో వినిపిస్తున్నప్పుడు, అలాంటి మాటలు వాళ్ళు అంటూ ఉన్నప్పుడు దానికి కారణం ఏంది అనేటువంటిది కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. పార్లమెంట్లో సౌత్ ఇండియా నుంచి స్థానాలు తగ్గితే డీలిమిటేషన్ మూలన డీలిమిటేషన్ చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో చేస్తారు? వాళ్ళు జనాభా నిష్పత్తి ప్రకారమే చేస్తారు, దామాషా లెక్కల ప్రకారమే చేస్తారు. దామాషా లెక్కల ప్రకారం యువత సంఖ్య తగ్గిపోయి కేవలం వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి, అక్కడ దామాషా లెక్కల ప్రకారం ఈ డీలిమిటేషన్ జరిగేందుకు అవకాశం చాలా తక్కువ ఉంటుంది. తెలంగాణలో 119 స్థానాల నుంచి 152 స్థానాలు అవ్వాలి, కానీ అయ్యేందుకు ఆస్కారం ఉందా? అసెంబ్లీ సంఖ్య నేను చెప్పేది, అసెంబ్లీ స్థానాల సంఖ్య అయ్యేందుకు ఆస్కారం ఉందా? మనం ఎంత కోల్పోతా ఉన్నాం? వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు కనుక తగ్గుతుంది. ఈ జనాభా వృద్ధి రేటు కనుక తగ్గితే ఆర్థికంగాను అన్ని రకాలుగా కూడా సౌత్ ఇండియా, స్పెషల్గా ప్రతి రాష్ట్రం, సౌత్లో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం నష్టపోతుంది. గమనించుకోవాలి మనం ఇది. నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, దీని వెనకాల ఉన్నటువంటి మూలాలను అర్థం చేసుకోండి. భవిష్యత్తు ఎంత కోల్పోబోతుంది సౌత్ ఇండియా అనేటువంటిది కూడా అర్థం చేసుకుంటే నేను చెప్పినటువంటి ఈ పాయింట్కి వ్యాలిడిటీ మీకు అర్థమైపోతుంది, భవిష్యత్తు ఏందనేటువంటిది అర్థమైపోతుంది. చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి మన చుట్టుపక్కల. అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఒక్కసారి ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక 2 ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ని చూసి మనం ఈరోజు దీన్ని క్లోజ్ చేద్దాం. సాగునీటి రంగాన్ని గాడిలో పెడతాం, 5 ఏళ్లలో 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. నీటిపారుదల శాఖలో గత ప్రభుత్వంలో భారీ కుంభకోణం, నివేదికల అనంతరం బాధ్యులపై చర్యలు, దురుద్దేశంతోనే ధాన్యం కొనుగోలుపై ఆరోపణలు. ఈనాడుతో ముఖాముఖిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. ఉత్తమ్ సార్, ఆరోపణలు కాదు, ప్రూవ్ చేయండి, తెలంగాణ సమాజానికి నిజాన్ని అందించండి.
కొత్త వీసీలకు పాత సవాళ్ళు అంటూ చూస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పోటాపోటీగా మహా మేనిఫెస్టో అంటూ కూడా చూస్తాను. రైట్గా మిగిలినవన్నీ ఇంట్రెస్టింగ్గా చూసినటువంటి వార్తలే కాబట్టి ఇది ఇవాల్టి ఫస్ట్ ఎడిషన్ విత్ మీ అవినాష్ జనగామ ఆన్ బీఆర్కే న్యూస్. మళ్ళీ రేపు ఉదయం ఇదే టైంకి ఇదే లొకేషన్లో మళ్ళీ కలుస్తా. ఏమున్నాయి రేపటి వార్తలు అనేటువంటి విషయాలతో ఇన్ డీటెయిల్ అనాలిసిస్ ఇవ్వడానికి నేను సిద్ధం.